ఖచ్చితంగా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు. నెహ్రూ ప్రధాన అంచాడు కాబట్టి అరవసత్యం చేతులతో నెహ్రూ చేస్తున్నాడు అనేది మా ఆరోపణ. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. పొద్దున్నే వల్లభనేని వంశీ తాగి తూలుతూ తన తిండి తన తినలేని వీడియో బయటకు వచ్చింది. దానిపైన నేను షో చేశాను. థ్యాంక్ యూ ఫర్ ద రెస్పాన్స్. బట్ ఈ షోలో ఇంకా డీటెయిల్గా వెళ్ళబోతున్నాను. అసలు తినిపించింది ఎవరు, వీడియో బయట పెట్టింది ఎవరు, దీంట్లో పోలీసుల హస్తం ఉందా, ఇవన్నీ కూడా వెళ్ళాలి. మన దగ్గర లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఇక్కడ మనం చూస్తున్నాం, దేవినేని అవినాష్ అందరికీ తెలుసు, వల్లభనేని వంశీ అందరికీ తెలుసు, అండ్ వెనకమాల ఉన్న వ్యక్తి ఎవరో ఇప్పుడు సస్పెన్స్ మొత్తం వీడుతుంది. ఒక్కసారి నేపథ్యంలోకి వెళ్లే ముందు నిన్న గోరు ముద్దలు తినిపించిన క్యాండిడేట్ ఫోటో తీసుకొచ్చిన తర్వాత నేపథ్యం స్టార్ట్ చేస్తాను మీ అందరికి. ఈ ఫోటో మొత్తం వైరల్ అవుతుంది. ఇక్కడ ఉన్నది వల్లభనేని వంశీ. ఈ క్యాండిడేట్ మనందరికీ సుపరిచితుడు. కానీ ఇక్కడ ఉన్న క్యాండిడేట్ ఎవరు, ఇది ఐడెంటిఫై చేయగలుగుతారా? చేస్తే జాక్ పాట్ కొట్టండి, ప్రతి ఒక్కరు కమెంట్స్ రాయండి. ఈ క్యాండిడేట్ పేరు యలమంచిలి జయప్రకాష్. ఈ క్యాండిడేట్ గన్నవరం కాన్స్టిట్యుయెన్సీ వరకు చూసుకుంటే గనక నేను టీడీపీ క్యాడర్లో పనిచేస్తున్న కార్యకర్తనని చెప్పుకుంటాడు. అదే విజయవాడ తూర్పు వెళ్తే దేవినేని అవినాష్ మనిషిని చెప్పుకుంటాడు. మీకు ఇంకొక విషయం క్రిస్టల్ క్లియర్ గా ఎడిటర్ వేయండి ఒకసారి. ఇక్కడ వల్లభనేని వంశీ దేవినేని నెహ్రూని ఎన్ని మాటలు అన్నాడు. దేవినేని నెహ్రూ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సుమారు 100 మంది వ్యక్తుల్ని ఎన్నికల తర్వాత కొట్టడం, ఎన్నికల ముందు రోజు స్వయంగా మా పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ రామ్మోహన్ గారి ఇంటి మీద దాడికి తెగబట్టడం, ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఇదంతా కాకుండా మనందరికీ తెలుసు, దేవినేని నెహ్రూ తన్ని హత్యాయత్నం చేయబోయాడు అండ్ అటెంప్ట్ మర్డర్ చేయబోయాడు అని చెప్పి ఈ సోకాల్డ్ గోరు ముద్దలు తింటున్న పసి బిడ్డ, తాగి గోరు ముద్దలు తింటున్న పసి బిడ్డ వల్లభనేని వంశీ ఎవడైతే ఉన్నాడో ఇతను క్రిస్టల్ క్లియర్ గా ఈరోజు గోరు ముద్దలు పెడుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే యలమంచిలి జయప్రకాష్, ఇతను ఒక చారిటీ ఆర్గనైజేషన్ అని పెట్టాడు. ఏంటబ్బా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఒక్కసారిగా డీటెయిల్స్లోకి రా అంటే వస్తాను, ఆగండి. గన్నవరం కాన్స్టిట్యుయెన్సీకి మాత్రం వీళ్ళు టీడీపీ క్యాడర్, టీడీపీ కార్యకర్తలు. అదే విజయవాడ తూర్పుకెళ్తే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు తెలుసు దేవినేని అవినాష్. ఈ పక్కనున్నది ఎవరో తెలుసా? గోరు ముద్దలు అల్లారు ముద్దుగా తినిపించింది ఈ యలమంచిలి జయప్రకాష్. ఇక్కడ విజయవాడ తూర్పులో ఇతను వైకాపా క్యాండిడేట్, అదే గన్నవరం వస్తే టీడీపీ క్యాండిడేట్. ఊసరి వెళ్ళన్నా సిగ్గుపడుతుంది వీళ్ళని చూసి. రంగులు మార్చిన విధానంలో ఎవరు ఎక్కడ కొంచెం కూడా సిగ్గుపడకుండా నిన్న వీడియో రిలీజ్ అయిందన్న మాటకు ఓన్లీ వల్లభనేని వంశీని పట్టుకుని ఏడుస్తున్నారు. దాంట్లో మావిగా నన్న ట్రోల్ని చూసి బాధపడుతున్నారు తప్ప అసలు వీడియోలో ఉన్న సెన్సిటివిటీ ఎవరు పట్టించుకోవట్లా. దీంట్లో పోలీసుల హస్తం కూడా ఉంది. ఇంతమంది కూర్చుని సదేవుగా ఇదే రకంగా తాగుబోతులు సీన్లు పెడుతుంటే ఎవరు ఎక్కడ పట్టించుకోరేంటి? విత్ ఎవిడెన్సెస్ బయట పెట్టనా ఈ విషయాన్ని కూడా నేను. అండ్ టీడీపీ క్యాడర్ అని చెప్పుకుంటున్న ఈ యలమంచిలి జయప్రకాష్ చారిటీ ఆర్గనైజేషన్స్ ముసుగులో ఉంటూ ఇతని పైన ఉన్న ఆరోపణలో చూసుకుంటే టీడీపీ ఆఫీస్ ధ్వంసం విషయంలో కూడా ఇతని పైన అనుమానాలు ఉన్నాయి. కానీ మేము మాత్రం టీడీపీ వాళ్ళం. గన్నవరం వచ్చేటప్పటికి అదే విజయవాడ తూర్పుకెళ్తే దేవినేని అవినాష్ మనుషులు మేము. ముద్దు బిడ్డ దేవినేని అవినాష్, నీకు స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతున్నాను. మీ నాన్నని పట్టుకుని ఇన్ని బూతులు తిట్టిన వల్లభనేని వంశీని, అతనికి గోరు ముద్దలు తినిపిస్తున్న నీ అనుచరుడుగా ప్రసిద్ధిగాంచిన యలమంచిలి జయప్రకాష్ని చూసి నీకేం భావం వస్తుందన్న ఈరోజు? ఎక్కడ రక్తం మరగట్లేదా? ఏమి పౌరుషాలు వీటన్నిటి గురించి మాట్లాడతావు దేవినేని అవినాష్? వైసీపీ దేవినేని అవినాష్ విజయవాడ తూర్పులో నీ క్యాండిడేట్ని పెట్టుకుంటావు, ఇక్కడ గన్నవరం వస్తే టీడీపీ క్యాండిడేట్ అంటావు. దీన్ని బట్టి ఏంటి నీ స్వరం చెప్పండి. వల్లభనేని వంశీకి గోరు ముద్దలు తినిపిస్తున్నా నీ పక్కన పడేసే సీన్ నీకు లేదా? సత్తా లేదా? నిన్నటి వార్తల్లో హైలైట్ అయింది, బయటకు రిలీజ్ చేసేది కూడా ఈ రోజు అందుతున్న విశ్వసనీయ వర్గాల ప్రకారం ఇది వల్లభనేని వంశీ ఈ వీడియోని రిలీజ్ చేయించడానికి కూడా బయట చాలా రూమర్స్ ఉన్నాయి. అండ్ వల్లభనేని వంశీ దేవినేని అవినాష్ మధ్యలో పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుంది. అలా తిట్టుకున్నారు వాళ్ళిద్దరు ఒకప్పుడు. అండ్ ఇదంతా కాకుండా నెహ్రూనైతే వల్లభనేని వంశీ అన్న మాటలకి ఏ కొడుకు కూడా సహించకూడదు. అలాంటిది దేవినేని అవినాష్ పచ్చంత ప్రీతికరమైన ఈ సోకాల్డ్ యలమంచిలి జయప్రకాష్ గోరు ముద్దలు ప్రేమగా తినిపిస్తుంటే రక్తం మరగకుండా కూర్చున్నావంటే మీ తండ్రిని తిట్టిన తిట్లకి నువ్వు మాఫీ చేసినట్టేనా అవినాష్? ఈరోజు టీడీపీ క్యాడర్లో ఒక వ్యక్తిని, టీడీపీ కార్యకర్తలో నేను ఒక్కడిని అని చెప్పుకొని తిరుగుతున్న ఈ యలమంచిలి జయప్రకాష్ పార్టీ ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి.
టీడీపీ కండువా కప్పుకుని నువ్వు వెళ్ళి వల్లభనేని వంశీ గోరుముద్దలు తినిపిస్తావా? అండ్ దేవినేని అవినాష్ కూడా ఒక రకంగా ఖచ్చితంగా కోపం రావాలి. నా నాన్నని తిట్టిన వల్లభనేని వంశీకి ముద్దుగా ముద్దలు పెడతావా? ఇద్దరు వైపులో ఇతన్ని రాజకీయ సన్యాసం చేపిస్తే తప్ప ఇలాంటి వాళ్ళు సెటిలైట్ అవ్వరు. పార్టీలో ఓసరి వెల్లుల్ని చూస్తాం, గజ ఓసరి వెల్లుల్లి అందరూ ఏమంటారు? పోలీసుల హస్తం ఉందా లేదా? లేదు అంటే విత్ ఎవిడెన్సెస్ తీసుకొచ్చి బ్రేక్ చేస్తాను. గన్నవరంలో క్యాడర్ అందరూ వెంకట్రావు గారు చుట్టూ ఉండట్లేదు, మొత్తం వల్లభనేని వంశీకి మోస్తున్నారు అంటే ఏటో అనుకున్నాను. ఈ రోజు చూస్తే అర్థమవుతుంది యలమంచిలి జయప్రకాష్ లాంటి ఓసరి వెల్లుల్లి ఉండబట్టి. టీడీపీ వాళ్ళు ఈ రోజు ఇతన్ని డిజోన్ చేయకపోతే ఇది పార్టీకి చాలా కలంకం. వల్లభనేని వంశీ లాంటి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అన్నీ మాట్లాడేసి ఈరోజు పెద్ద పతివ్రత శిరోమణిలా కూర్చుని వేషాలేస్తున్న వల్లభనేని వంశీకి ఈరోజు గుణపాఠం చెప్పాలంటే అతనికి కుడి భుజంలాగా భోజనం తినిపిస్తున్న ఈ సో కాల్డ్ యలమంచిలి జయప్రకాష్ని పార్టీ నుంచి తీస్తే తప్ప దీనికి సమాధానం కాదు. ఏమంటారు మీరందరూ కూడా? టీడీపీ పార్టీలో ఉన్న కార్యకర్తలు వెళ్ళి వల్లభనేని వంశీకి భోజనం తినిపించడం, దేవినేని అవినాష్ సెకండ్ హ్యాండ్ చెంచా అయిన సో కాల్డ్ యలమంచిలి జయప్రకాష్ అక్కడేమో వైసీపీ, ఇక్కడేమో వల్లభనేని వంశీ అంటుంటే రక్తం మరగదా బిడ్డ అవినాష్ నీకు? ఒక్కసారి ఆలోచించుకో. ఇది ఈరోజు బయటకు వచ్చిన వైరల్ వీడియో వెనకమాల నిజ స్వరూపం. చూసిన మీ అందరికి ఏమనిపిస్తుంది? జస్ట్ మావిగన్ గురించి మాట్లాడిన మాటలు కానే కావు, ఇది పార్టీ క్యాడర్లో ఉన్న ఓసరి వెల్లుల్లి గురించి కూడా బయటకు వచ్చిన భగ్న నిజం. ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.